హలో అండి, అందరికీ నమస్కారం. మన ఇండియాలో రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే చాలామంది ఎఫ్‌డి గురించి ఆలోచిస్తారు. కానీ ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకుంటూ వెల్త్ కూడా గ్రో చేయగలమా అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎస్‌డబ్ల్యూపీ సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ మీకు ఆన్సర్ చెబుతుంది. మీరు 2016లో 2016లో హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ ఎస్డబ్ల్యూపిలో ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మీకు ఎవ్రీ మంత్ 50,000 మీ నీడ్స్ కోసం విత్డ్రా పెట్టారనుకుందాం. ఎవ్రీ మంత్ 50,000. 2016 నుంచి 2026 వరకు సుమారుగా 118 మంత్స్, అంటే 2016 ఆగస్ట్ నుంచి 2026 జూన్ వరకు సుమారుగా 118 మంత్స్. 118 మంత్స్ ఇంటూ 50,000 మీరు సుమారుగా 59 lakhs విత్డ్రా చేశారు ఈ 10 సంవత్సరాల కాలంలో. ఈ రోజుకి మీ ఫండ్ వాల్యూ 2.94 crores. అంటే మీరు ఎవ్రీ మంత్ 50,000 తీయగా 118 నెలలు ఎవ్రీ మంత్ 50,000 తీయంగాను ఈ రోజుకి ఇంకా మీ ఫండ్ వాల్యూ 2.94 crores ఉందండి. ఇది నిజంగా సాధ్యమైందా లేదా అనేది మనం రియల్ డేటా అనాలిసిస్ చేద్దాం. రియల్ డేటా ఆఫ్ ఎస్డబ్ల్యూపి హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్. మీరు 2016లో ఆగస్ట్లో ఇన్వెస్ట్ చేస్తారనుకుందామండి. ఒక 1 crore 2016 ఆగస్ట్ 1 crore ఇన్వెస్ట్ చేశారు. అది ఎస్డబ్ల్యూపి ప్లాన్. ఫండ్ నేమ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ గ్రోత్. 2016 ఆగస్ట్ 22 ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఆ రోజు ఒక యూనిట్ వాల్యూ మీకు 44 రూపీస్ ఉంది. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1 crore. మీరు ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఎవ్రీ మంత్ మీ బ్యాంక్ అకౌంట్లో 50,000 విత్డ్రాల్ పెట్టారండి. అలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2016 నుంచి 2017 జూలై వరకు చూద్దాం. అంటే 1 year కాలానికి మీకు న్యాబ్ వాల్యూ ₹53 పెరిగింది. మీరు ఎవ్రీ మంత్ 50,000 తీస్తున్నారు. ఆ రకంగా మీకు 1 year కాలంలో మీకు 6 లక్షలు వచ్చాయి. ఆ రోజుకి ఇంకా మీ దగ్గర మీ ఫండ్ వాల్యూ 1,14,00,000 ఉందండి. 1.14 crores. అలా మీరు చూసుకుంటూ పోతే 2020 అనేది మన ఇండియాలో చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచానికి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, ఎవరో మర్చిపోలేనిది. కోవిడ్-19 ఎఫెక్ట్. కోవిడ్-19 అది మనకి ఇండియాలో సుమారుగా ఫిబ్రవరి కాలంలో వచ్చిందండి. ఫిబ్రవరి టైంలో వచ్చింది. ఆ రోజు ఉన్న న్యాబ్ వాల్యూ మీకు ₹56. ఆ రోజు మీ ఫండ్ వాల్యూ ఎంత ఉంది చూడండి, 1,05,00,000 ఉందండి. ఎప్పుడు ఈ 2016 నుంచి 2020 వరకు మీకు ఎవ్రీ మంత్ 50,000 తీస్తున్నారండి. ఎవ్రీ మంత్ ఆ ప్రాసెస్ అనేది మీ అకౌంట్లో 50,000 పడడం జరుగుతూ కరోనా వచ్చిన టైం నాటికి మీ అకౌంట్లో 1.05 crores ఉందండి. కరోనా మీకు ఫిబ్రవరిలో వచ్చిందండి. మార్చ్, ఏప్రిల్, మే చూసుకోండి. మన ఇండియాలో, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలో మార్కెట్లన్నీ క్రాష్ అయ్యాయి. సో అలా క్రాష్ అయినప్పుడు 1.05 crores నుంచి మీరు సుమారుగా 76 lakhs పడిపోయారండి. 1.05 crores నుంచి సుమారుగా మీరు 76 lakhs పడిపోయారు. అంటే మీకు ఆల్మోస్ట్ 30 lakhs హ్యూజ్ లాస్. అంటే ఏంటి, మీరు ఒక్క 3 months టైం స్పాన్లో 30 లక్షలు పోగొట్టుకున్నారు. ఇక్కడ ఎవరికైనా జనరల్గా ఏం చేస్తారంటే భయపడుతూ ఉంటాం, ప్యానిక్ అవుతూ ఉంటాం, అనవసరంగా ఈ ఎస్డబ్ల్యూ ప్లాన్ ఇన్వెస్ట్ చేసాం అనుకుంటాం. కానీ తర్వాత జరిగింది చూస్తే ఎప్పుడు కూడా మార్కెట్లో ఒక పర్టికులర్ స్టేజ్లో ఉండిపోండి. అయితే లాస్లో ఉండదు, అలాగని గెయిన్లో ఉండదు. మార్కెట్లో ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ కామన్గా ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే అనేది మార్కెట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ రిటర్న్స్ వేస్తుంటాయి. అలా మీరు 2020 మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చూసుకుంటూ చూడండి మీకు ఎలా పెరిగిందో చూద్దాం. మేలో 76 లక్షల నుంచి మీకు చూడండి ఇక్కడ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నాటికి మళ్ళీ మీరు ఎక్కడికి వచ్చారండి, 1,12,00,000కి వచ్చేసారు. అంటే కోవిడ్ రికవర్ అయిన తర్వాత మీరు సుమారుగా మీ వాల్యూ 30 లక్షలు పోయిందానికంటే ఇక్కడ మీకు ఇంకా ఎక్కువ వచ్చిందండి. అలా మీరు చూసుకుంటూ పోతే
2021-22 అలా ఈరోజు చూడండి ఒకసారి 26 జూన్ నాటికి 26 జూన్ 10th అంటే మొన్నటికండి 20 అంటే నేను జూన్ 10th వరకు డేటా తీసానండి. ఆ రోజుకి నాబ్ వాల్యూ మీ దగ్గర 197 ఉంది. అప్పటికి చూడండి మీ ఫండ్ వాల్యూ ఎంత ఉందో చూద్దాం. 2.94 crores 2.94 crores లిటరల్గా. అంటే చూడండి మీకు 2025లో మీకు ఇజ్రాయెల్ ఇరాన్ అండ్ యుఎస్ఏ వార్ ఉంది కదండి. ఆ వార్లో కూడా మీకు మార్కెట్ అంతగా ఎఫెక్ట్ అవ్వలేదు. చూడండి ఇక్కడ మీకు 3 కోట్ల నుంచి ఇక్కడ 2.91 crores వచ్చింది, మళ్ళీ 2.95 crores వచ్చిందండి. చూడండి మీకు 2016లో జర్నీ స్టార్ట్ చేసింది, కానీ 2026 వరకు మీరు ఎవ్రీ మంత్ 50,000 తీస్తుంటే మీ అకౌంట్లో వచ్చి పడింది 59 లక్షలు. కానీ ఈ రోజుకి మీ దగ్గర ఉన్న ఫండ్ వాల్యూ వచ్చేసి 2.94 crores. ఇది ఎలా జరిగిందంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు ఇక్కడ ఇది ఈ 10 years కాలంలో మీకు రిటర్న్స్ ఇచ్చింది ఎంతండి? 15.94% ఇచ్చిందండి. అంటే మీరు ఎవ్రీ మంత్ 50,000 తీస్తున్నారంటే 1 CRకి మీరు 6% మాత్రమే తీస్తున్నారు. అంటే 15.94 మైనస్ 6%. రిమైనింగ్ అంతా కూడా మీకు కాంపౌండింగ్కి 10 years అవడం వల్ల ఈ రోజుకి మీ ఫండ్ వాల్యూ 2.94 crores ఉందండి. చూడండి గ్రాఫ్ చూస్తే మీరు ఒకసారి గ్రాఫ్ చూస్తే 2016 నుంచి చూస్తే చూడండి ఇక్కడ ఈ డౌన్ వచ్చింది కదండి. ఈ డౌన్ అనేది కోవిడ్. ఎవరైతే కోవిడ్ టైంలో ప్యానిక్ అవ్వకుండా మ్యూచువల్ ఫండ్లో ఉండగలుగుతారో వాళ్ళు కంపల్సరీగా మంచి రిటర్న్స్ చూస్తారు. చూడండి హై వచ్చింది. సో ఈ ఈ లైన్ అనేది మీరు విత్డ్రా చేసిన అమౌంట్. మీరు సుమారుగా ఎంత విత్డ్రా చేశారండి? 59 lakhs విత్డ్రా చేశారు. 1 crore ఇన్వెస్ట్ పెట్టారు. ఇంకా మీ ఫండ్ వాల్యూ ఎంత ఉందండి? 2.94. అంటే మీకు టోటల్ అమౌంట్ మీ దగ్గర ఉన్నది 2.94 ప్లస్ 59 lakhs, అరౌండ్ 3.53 crores ఉందండి మీ దగ్గర. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ SWP అండ్ బ్యూటీ ఆఫ్ పేషెన్స్. అంటే మీరు ఎంత ఓపికగా ఉంటే మార్కెట్ అంత రిటర్న్స్ ఇస్తూ ఉంటుందండి. సో ఇలాంటి మరెన్నో రియల్ మ్యూచువల్ ఫండ్ అనాలిసిస్ వీడియోలు కావాలంటే మా ఛానల్ ద మనీ ల్యాబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇలాంటి మరెన్నో వీడియోలు మా టీం మీకు అందించగలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.